ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆచరిస్తూ ఆచారపరంగా ఎంతో కాలం ఆచరించినటువంటి వారు విడిచిపెట్టలేరు. ఇప్పుడు కూడా విగ్రహారాధనలో ఉండి అనేకమైనటువంటి పూజలు చేసి విగ్రహారాధనలతో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి దేవుడిని నమ్ముకుంటే వాళ్ళు వాటిని విడిచిపెట్టి రాలేరు. అయ్యో ఇన్ని పూజలు చేసిన మేము మాకు ఇన్ని ఉన్న ఇవన్నీ ఎలా విడిచి వస్తాము అంటారు. అలాగే ఈ పేతురు గారు కూడా ఏమంటున్నారంటే యూదులు వాళ్ళకి చెప్పినటువంటి ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని బట్టి మేము అన్నీ తినకూడదు, నిషిద్ధమైన వాటిని మేము తినకూడదు, మాకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో మేము అలా పాటించాం కాబట్టి నిషిద్ధమైన వాటిని మేము తినకూడదు అని అదే మైండ్లో ఉన్నాడు. మనం కూడా ఆచారపరంగా ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షణ లేనప్పుడు విగ్రహారాధన చేస్తాం, అనేకమైన పూజలు చేస్తాం. వాటన్నిటి నుంచి విడిచిపెట్టి రాలేకే ఎందుకు మాకు